ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. అనుదిన మన్నా అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చూస్తున్న ప్రియ దేవుని బిడలారా, మన ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియచేయుచున్నాను. ఈ శ్రేష్టమైన సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం, ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడలారా, అపోస్తుడైన పేతురయ్య గారు సంఘములకు ఒక అద్భుతమైన మాటను తెలియపరుస్తూ ఉన్నారు. మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఈరోజు భూలోకంలో అనేక మంది ప్రజలు చింతతోనే వారి జీవితాలను గడుపుతున్నటువంటి పరిస్థితులు. ప్రతి ఒక్కరికి కుటుంబాన్ని గూర్చో, బిడ్డలను గూర్చో, ఆర్థిక పరిస్థితులను గూర్చో, వారు చేసే వ్యాపారాన్ని గూర్చో, అనారోగ్య పరిస్థితులను బట్టో చింతతోనే గడుపుతూ ఉన్నారు. ఈరోజు భూలోకంలో ఒక మనిషి చింతించడానికి కారణాలు ఏమిటి అని అడిగితే పరిశుద్ధ గ్రంథంలో యేసు ప్రభు చెప్పారు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 34వ వచనం, రేపటిని గూర్చి చింతింపకుడి అని ప్రభు చెప్పారు. రేపేం సంభవించిద్దో, రేపేమి తినాలో, రేపేం తాగాలో, రేపేం ధరించాలో, రేపు ఎలా ఉంటాయో మన పరిస్థితులు అనగా భవిష్యత్తును గూర్చి ఒక మనిషి చింతిస్తూ ఉంటాడు. అంత మాత్రమే కాదు కానీ మార్కు సువార్త 4వ అధ్యాయం 38వ వచనంలో రాయబడి ఉంది, యేసుక్రీస్తు ప్రభు ఆయన శిష్యులు సముద్రం మీద ప్రయాణం చేస్తున్న సమయంలో యేసయ్య అమరము మీద తలవాల్చుకొని ఉన్నారు. ఆ సమయంలో తుఫాను వచ్చింది, వర్షం పడుతుంది, అలలు వచ్చి దోణిలో పడుతున్నాయి, వారు అపాయకరమైన స్థితిలో ఉన్నారు. ఆ సమయంలో శిష్యులు వచ్చి యేసు ప్రభుతో మాట్లాడుతున్నారు. ఆయన దోణి అమరమున తలవాల్చుకొని నిద్రించుచుండెను. వారాయనను లేపి, బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని అన్నారు. వారు చింతపడడానికి కారణం ఏంటంటే వారు ఎదుర్కొంటున్న సమస్య, వారు ఎదుర్కొంటున్న ఆ ప్రతికూల పరిస్థితులు వారికి చింతను కలుగజేశాయి. నిజమే ప్రియ దేవుని బిడలారా, ఈ భూలోకంలో మనం చింతపడడానికి కూడా కారణాలు ఇవే. బిడల భవిష్యత్తును గురించి, వ్యాపారాన్ని గురించి, మన భవిష్యత్తును గురించి చింతపడుతూ ఉంటాం. మనం ఎదుర్కొంటున్న సమస్యలను బట్టి చింతపడుతూ ఉంటాం. మరి ఇంకొక మాటగా చెప్పాలి అంటే, యేసుక్రీస్తు ప్రభు బేతనీయ గ్రామంలో ఉన్న మార్తా, మరియా, లాజరు గృహానికి వెళ్ళినప్పుడు మార్తా విస్తారమైన పని పెట్టుకుంది. ఆమె తొందరపడుతూ ఉంది. మరియా ఆమె దగ్గరికి వెళ్ళి సహాయం చేయలేదు. ఆమె ఒంటరిగా విడిచిపెట్టబడినప్పుడు మార్తా యేసు ప్రభు దగ్గరికి వచ్చి అంటుంది, అయ్యా, నా సహోదరి నన్ను ఒంటరిగా విడిచిపెట్టింది కదా, నేను ఒంటరిదానిగా కష్టపడి పని చేస్తున్నాను, నీకు చింత లేదా అని అంది. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో అందరూ ఉండి మనం ఒంటరి వారిగా గడుపుతున్న సమయంలో చింతిస్తూ ఉంటాం. ఈరోజు ఏ విషయాన్ని బట్టి అయితే నువ్వు చింతిస్తూ ఉన్నావో వాక్యంలో రాయబడి ఉంది, ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు, మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఏ సమస్యను బట్టి అయితే నువ్వు చింతపడుతున్నావో, భవిష్యత్తును గురించి చింతపడుతున్నావో, ఒంటరితనములో ఉండి చింతపడుతున్నావో, నీ చింత యావత్తు ప్రభు మీద వేయండి. ఆయన మీ చింతను తొలగిస్తాడు, మీ బాధలను తొలగిస్తాడు. ఆయన మీకు తోడుగా ఉంటాడు. ఆయన మీకు మంచి భవిష్యత్తు ఇస్తారు. అందుకే అపోస్తులైన పౌలు గారు అంటారు, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో, దేనిని గూర్చియు చింతింపకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి అని అంటున్నారు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా,
దేనిని గురించి చింతించొద్దు. నీ చింత యావత్తు దేవుని మీద వేసి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ప్రార్థన చేయండి. ప్రభు మీ చింతలను తొలగించి ప్రభు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. అలా దేవుడు మీ చింత యావత్తును తొలగించినట్లు మీ కొరకు నేను కూడా ప్రార్థన చేస్తాను. తలలు వంచండి, కళ్ళు మూసుకునండి, ప్రార్థనలు ఏకీభవించండి. మహాపరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా పరమ తండ్రి, నీకు వందనాలయ్యా. అయ్యా, ఈ మాటలు వింటున్న అయ్యా నీ బిడ్డలలో ఎవరైతే చింతతో ఉన్నారో, ఎవరైతే సమస్యలతో ఉన్నారో, ఎవరైతే బలహీనతలతో ఉన్నారో, భవిష్యత్తును గురించి ఆందోళన, అయ్యా సమస్యలను గురించి ఆందోళన, ఒంటరితనములో ఎవరైతే ఆందోళన చెందుతూ చింతిస్తూ వేదన చెందుతున్నారో, అయ్యా ప్రత్యేకమైన రీతిలో వారి చింత యావత్తు తొలగిపోవునుగా ఆజ్ఞాపిస్తున్నాను. సమస్యలను తొలగించండి, నీ బిడ్డల జీవితాల్లో మేలు కలుగ చేయండి. సమస్త అవసరతలను మీరే తీర్చండి. మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొందుకోనమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామం పేరట ప్రార్థన చేసి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప మీకు తోడుగా ఉండి నడిపించునుగాక, ఆమేన్. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి సీసలి మన్నా చర్చి తరపున మా కుటుంబ పక్షముగా మీకు శుభాలు తెలియపరుస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. దయచేసి గమనించండి, మీ కొరకును మీ కుటుంబం కొరకును దేవుడు మిమ్మలను అభివృద్ధి పరచాలని నిత్యము మేము ప్రార్థన చేస్తున్నాం. ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్న ఎడల ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి తెలియపరచండి. ప్రియ దేవుని బిడ్డలారా, అనుదిన మన్నా అనే ఈ వర్తమానాలు మీ స్నేహితులకు, మీ బంధువులకు కూడా షేర్ చేయండి. మన్నా చర్చ్ సీసలి అనే ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ వందనాలు. మీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకొనే విలువైన అవకాశం. మీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకొనే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదును.